సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి సార్. మీ మే- పేరు? మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? మేడం నా పేరు దిలీప్ కుమార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేడం చిత్తూరు డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. మేడం ఇది డిఎస్సి రాశాను కదా, అవునండి. అది ఇంకా అది కీ అనేది ఫైనల్ కి 25th అన్నారు. లేదు సార్, 31st సార్. 31st ఫైనల్ కీనా మేడం? 31st అండి. అవునండి, 31st ఫైనల్కి, తర్వాత నార్మలైజేషన్ స్కోర్ కూడా ఇస్తారు. అంటే స్కోర్ మీన్స్ రిజల్ట్ మేడం? రిజల్ట్ కాదు సార్, స్కోర్. మీరు డిఎస్సి అంటే రాసిన ఓన్లీ తర్వాత మీ డిఎస్సి 85 స్కోర్ మార్క్స్కి ఇస్తారు. ఓన్లీ డిఎస్సి స్కోర్ ఇస్తారు. తర్వాత 10 డేస్కి రిజల్ట్ ఇస్తారండి. టెట్ అవన్నీ కలిపి ఇవ్వాలి కదా, కాబట్టి అవన్నీ కలిపి 10 డేస్కి ఇస్తారు. 10 days తర్వాత ఇస్తారంటారా? అవునండి. ఇప్పుడు నార్మల్ ఇదైతే కీ మాత్రం నార్మలైజేషన్, తర్వాత ఫైనల్కి 31st అంతా ఇస్తారండి. అంటే నార్మలైజేషన్ చేసి ఇస్తారా మేడం? అవునండి. నార్మలైజేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెట్ మార్క్స్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మీకు 10 days రిజల్ట్ అనేది రిజల్ట్ తర్వాత ఇస్తారు. ఇస్తారు. అవునండి. అవును మేడం. ఇంకోటి న్యూస్ లో చూసాను మేడం, 11 నుంచి అది 21 వరకు. ఫేక్ సార్, అవన్నీ ఫేక్. అవన్నీ ఫేకా మేడం? ఫేక్ అండి. ఓకే ఓకే. అది టీవీ ఛానల్లో వచ్చింది మేడం, 10 టీవీలో స్క్రోలింగ్ లో. అది ఫేక్ సార్, అది ఫేక్. ఓకే ఓకే మేడం. ఎప్పుడు అవుతుంది మేడం కౌన్సిలింగ్? మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం? ప్రెసెంట్ ఇంకా అఫీషియల్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సార్. హ్మ్. ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత చెప్తారు. అంటే 31st కి ఆ, మన ఫైనల్ కి ప్లస్ నార్మలైజేషన్ రెండు ఒకేసారి ఇస్తారు. అవునండి. ఓకే మేడం. ఆఫ్టర్ 10 days టెట్ మార్క్స్ అవన్నీ కలిపి ఆఫ్టర్ 10 days రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్. అవునండి. ఓకే ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం.